భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డులో బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలను ఆ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. 5వ వార్డు కౌన్సిలర్ పూర్ణచంద్ర అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు కటకం జనార్దన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డులో కౌన్సిలర్ కట్ల పూర్ణచంద్ర గారి నాయకత్వంలో మరి ఈరోజు పార్టీ జెండాను ఆవిష్కరించడం జరిగింది. ఇందులో ఈ వార్డు అధ్యక్షుడు శ్యామ్ గారు, అదేవిధంగా ఈ వార్డుకు సంబంధించినటువంటి సీనియర్ నాయకులు సింగరేణి చిరంజీవి గారు, ఇంకా ఇతర వార్డులకు సంబంధించినటువంటి నాయకులు కూడా ఇందులో పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, ముఖ్యంగా 2001లో తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఏర్పడినటువంటి భారత రాష్ట్ర సమితి మరి 26 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఏదైతే ఒక కాజ్ కోసం ఏర్పడిందో మరి ఒక లక్ష్యాన్ని పూర్తి చేసుకొని ఏర్పరచుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని మరి 10 ఏళ్ల పాటు అధికారంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే కూడా ముందు వరుసలో ఉంచి మరి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా తీర్చినటువంటి మరి ఘనత గౌరవ కేసీఆర్ గారిది, అదేవిధంగా భారత రాష్ట్ర సమితిని చెప్పడానికి మేము ఎంతో గర్విస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ 2.5 సంవత్సరాల కాలంలోనే మరి కాంగ్రెస్ పార్టీ మీద ఎంత వ్యతిరేకత వచ్చిందో మరి చూస్తూ ఉన్నాం. మరి ఎన్నికలు ఎప్పుడొచ్చినా కూడా మరి గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో మరొకసారి ఈ యొక్క భూపాలపల్లి నియోజకవర్గంలో గౌరవ గండ్ర వెంకటరమణారెడ్డి గారిని ఎమ్మెల్యేగా, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారిని గెలిపించుకోవడం తథ్యమని తెలియజేస్తూ మరొకసారి భారత రాష్ట్ర సమితి కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా పట్టణంలోని 8వ వార్డులో వార్డు కౌన్సిలర్ బెజ్జల శ్యామల ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వార్డు అధ్యక్షులు దేవేందర్ ముఖ్య అతిథిగా హాజరై బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అన్ని విధాలుగా అభివృద్ధి చెందిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా విస్మరించిందన్నారు. ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం 26వ సంవత్సరం ముగించుకున్న సందర్భంగా ఎందరో అమరవీరులు త్యాగానికి నిదర్శనంగా ఈరోజు జెండా ఎత్తుకోవడం జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ఎన్నో మంచి కార్యక్రమాలు జరిగినాయి. కేసీఆర్ ఉన్న రోజులు రైతు బంద్ అని, ఇంటింటికి నల్లా విషయం అయితేంది, 24 గంటల కరెంట్ అయితేంది, ఇట్లా చెప్పుకుంటూ పోతే పొద్దుదాకా చెప్పినా ఒడవన్నటువంటి కార్యక్రమాలు కేసీఆర్ ప్రభుత్వంలో వచ్చినాయి. ఇప్పుడున్న ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 సంవత్సరాల నుండి చేసింది ఒక రూపాయి పని కూడా లేదు. ప్రజలను ఎక్కువ మొత్తం ఆదరించి ఓట్లు వేసినందుకు కనీసం వాళ్ళ కళ సాకారం చేసే పద్ధతిలో గవర్నమెంట్ చేస్తలేదు. మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం వస్తే ఎన్నో ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తూ మన తెలంగాణ బాగా అభివృద్ధి చెందుతారని మేము ఆకాంక్షిస్తున్నాం.